బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ సూపర్ రెమెడీని మీకు షేర్ చేయబోతున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సిరమ్స్ యూస్ చేయాలి, ఆ సిరం యూస్ చేయాలి, ఈ సిరం యూస్ చేయాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కదా. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ సిరంని మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ ఒక్క సిరంని మీరు యూస్ చేస్తే మీ స్కిన్ మీద ఉన్న ఏజింగ్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. అలాగే మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. అలాగే స్పాట్స్ ఉన్నా, అంటే పింపుల్ స్పాట్స్ ఉన్నా, యాక్ని అయినా అన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పవర్ఫుల్ సిరమ్ని చెప్పబోతున్నాను. ఈ సిరం ఏంటంటే మన స్కిన్ని ఎక్స్ట్రా గ్లోగా చేయడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వింటర్లో మన స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి సమస్య మనకి లేకుండా మన స్కిన్ అనేది 24 అవర్స్ కూడా ఎప్పుడూ గ్లోగా ఉండడానికి, అలాగే క్లియర్గా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్లక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఫ్లక్స్ సీడ్స్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఫ్లక్స్ సీడ్స్కి ఆల్టర్నేట్ చెప్పమని చాలామంది అడుగుతారు, బట్ ఫ్లక్స్ సీడ్స్నే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన స్కిన్ టైటనింగ్కి, మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి ఫ్లక్స్ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఫ్లక్స్ సీడ్స్ అనేవి యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 5 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం బాయిల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లక్స్ సీడ్స్ జెల్ అనేది రెడీ అయిపోతుంది. మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. 5 మినిట్స్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్తో నేను ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయినర్ కంటే కూడా మనం జెల్ తీయడానికి క్లాత్ యూస్ చేస్తే బాగుంటుంది. జెల్ అనేది మనకి ఈజీగా వస్తుంది, అలాగే మనకి ఎక్కువ కూడా కలెక్ట్ అవుతుంది అనమాట. ఫ్లక్స్ సీడ్స్ బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే చేయాలి, ఎందుకంటే చెయ్యి అనేది కాలుతుంది. సో అందుకే నేను చెప్తున్నాను. ఓకే, ఫ్లక్స్ సీడ్ జెల్ అనేది నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనకి అలోవెరా జెల్ అనే ఉంటుంది. ఇప్పుడు జెల్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ సిరం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కూడా మీరు యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా మీ స్కిన్కి ఈ సిరంని అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, లేదనుకుంటే మీరు హెయిర్ ప్యాక్స్లో యూస్ చేయొచ్చు, హెయిర్ సిరమ్స్గా కూడా యూస్ చేయొచ్చు. ఫ్లక్స్ సీడ్ జెల్ని మన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి, అలాగే మన హెయిర్ అనేది సూపర్గా ఉండడానికి, స్పిట్టన్స్ కానీ తర్వాత డ్రైనెస్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ టైటనింగ్కి, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, స్కిన్ మీద ఉన్న ఏజింగ్ లక్షణాలను కంట్రోల్ చేయడానికి ఈ జెల్ సూపర్గా వర్క్ అవుతుంది. హెయిర్కి, ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ సిరం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 10 టేబుల్ స్పూన్ ఫ్లక్స్ సీడ్ జెల్ అనేది యాడ్ చేశాను. నేను తర్వాత కూడా ఫ్లక్స్ సీడ్ జెల్ యాడ్ చేశానండి, అందుకే ఒకసారిగా 10 టేబుల్ స్పూన్ అని చెప్పాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట, 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, విటమిన్ ఈ కానీ గ్లిజరిన్ కానీ మనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. వీటి కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదండి, అందరికీ కూడా అవైలబుల్గానే ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్. ఇక్కడ నేను యూస్ చేసేది వచ్చేసి ఆర్గానిక్ నేత్ర అలోవెరా జెల్ అండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీకు నచ్చిన అలోవెరా జెల్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, నేను పేరు ఎందుకు చెప్పానంటే చాలామంది మీరు యూస్ చేసే అలోవెరా జెల్ ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు, సో అందుకే చెప్పాను. నేను యూస్ చేసిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మన సిరం అనేది రెడీ అయిపోయింది. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఇలానే మీరు యూస్ చేసేయండి. ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, కార్న్ ఫ్లోర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కార్న్ ఫ్లోర్ని స్కిప్ చేయండి. ఓకే, ఇప్పుడు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుంటే మన సిరం అనేది రెడీ అయిపోతుంది. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సేనండి, ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేది మనం యాడ్ చేయలేదు. మన స్కిన్ని హెల్తీగా గ్లో చేసుకోవడానికి ఈ సిరం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, మార్కెట్లో ఉన్నట్లే ఉందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికైతే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఇందులో నేను ఫ్లక్స్ సీడ్ జెల్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 10 టేబుల్ స్పూన్ ఫ్లక్స్ సీడ్ జెల్ అనేది యాడ్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అనమాట. మనం బాగా మిక్స్ చేసుకుంటే మన సిరం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు
ఎంత సూపర్గా ఉందంటే బ్యూటిఫుల్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసే విధానం ఎలానో తెలుసుకుందాం. ఒక గాజు కంటైనర్లో దీన్ని స్టోర్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో అయితే ఇది 5 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనకి 10 డేస్ వరకు ఉంటుంది. మనం డైలీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోగలిగితే ఇంకా మంచి రిజల్ట్ అనేది చూస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నా స్కిన్ మీద నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత గ్లోగా ఉందో. న్యాచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పటికీ కూడా ఇది చాలా అంటే చాలా గ్లోగా ఉంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే అలోవెరా జెల్ ప్లేస్లో మీరు ఏదైనా జెల్ కూడా యూస్ చేయొచ్చు. కుకుంబర్ జెల్ కానీ పపాయ జెల్ కానీ. విటమిన్ ఈ క్యాప్సూల్ ప్లేస్లో మీరు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఫ్లెక్స్ సీడ్స్కి ఆల్టర్నేట్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే స్కిన్ టైటనింగ్కి, బ్రైటనింగ్కి, అలాగే స్కిన్ మీద ఏజింగ్ లక్షణాలను కంట్రోల్ చేయడానికి ఫ్లెక్స్ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఫ్లెక్స్ సీడ్స్ అనేవి అంత దొరకని ఇంగ్రీడియంట్ ఏం కాదు. మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. దగ్గరలో ఉన్న మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో తప్పకుండా మీరు ఫ్లెక్స్ సీడ్స్ అనేవి యూస్ చేయండి. ఇక్కడ నేను నా స్కిన్ మీద నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసి అలా వదిలేకుండా మీరు మసాజ్ అనేది చేసుకోండి. 5 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోండి. ఇక్కడ నేను చేసి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. మసాజ్ చేయడం వల్ల ఈ సిరం అనేది స్కిన్ లోపల వరకు చేరుతుంది. మీ స్కిన్ అనేది అప్పుడే గ్లోగా కనపడుతుంది. మీరు రాత్రి ఈ సిరంని అప్లై చేసుకొని వదిలేయకుండా మసాజ్ చేసి మార్నింగ్ అనేది వాష్ చేసుకోండి. డే టైంలో కూడా మీరు ఈ సిరంని అప్లై చేయొచ్చు. ఈ సిరం అప్లై చేసిన తర్వాత మీరు ఏదైనా డే క్రీమ్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఆఫీస్కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే అలా కూడా మీరు ట్రై చేయొచ్చు డే టైంలో. రాత్రి టైంలో మాత్రం ఈ సిరం అప్లై చేసి అలా వదిలేయండి. ఈ సిరంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన స్కిన్ మీద కొంచెం కూడా గ్రీజీగా అనిపించదు. మన స్కిన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎక్స్ట్రాగా మన స్కిన్ స్మూత్గా గ్లోగా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ కానీ, తర్వాత ఫైన్ లైన్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట ఈ ఒక్క సిరంతో. నా స్కిన్ మీరు చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా, ఎంత గ్లోగా ఉందో. తప్పకుండా ఒక 1 వీక్ అనేది ట్రై చేయండి. నచ్చిందంటే మాత్రం వింటర్ మొత్తం తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి వీడియో అయితే ఇది. మనం సిరమ్స్ అనేది అప్లై చేసి అలా వదిలేయకూడదు. అప్లై చేసిన తర్వాత మనం మసాజ్ అనేది చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అప్లై చేసి వదిలేస్తారు. అప్లై చేసి వదిలేయకుండా మీకు స్ట్రోక్స్ అనేది అంటే మసాజ్ స్ట్రోక్స్ అనేది తెలిసినా తెలియకపోయినా స్కిన్ని ఇలా పైకి అనండి. అప్లై చేసి ఇలా అనడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది టైటన్ అవుతుంది. అలాగే మన నోస్ దగ్గర కానీ, తర్వాత చిన్ దగ్గర కానీ ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ టైటనింగ్కి, బ్రైటనింగ్కి, గ్లోగా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం పైపైన సిరం అనేది అప్లై చేసే కంటే కూడా మసాజ్ చేస్తే స్కిన్ లోపలికి సిరం అనేది తొందరగా వెళ్తుందనమాట. అప్పుడు మన స్కిన్ అనేది బయట నుండి గ్లోగా కాకుండా లోపల నుండి కూడా గ్లోగా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ కానీ, తర్వాత రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన సిరం అండి. బయట మార్కెట్లో వేలుకు వేలు పెట్టి మనం సిరమ్స్ అనేది కొనాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సిరం అనేది మీరు ట్రై చేస్తే సరిపోతుంది. ఓకే, మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. మనం ఇంట్లో ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్లెక్స్ సీడ్స్ కానీ, విటమిన్ ఈ కానీ, అలోవెరా జెల్ కానీ, గ్లిజరిన్ కానీ ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా మంచిదండి. మన స్కిన్ అనేది రోజు రోజుకి గ్లో అవ్వడానికి, అలాగే హైడ్రేటింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాదు స్పాట్స్, పింపుల్ మార్క్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇంత మంచి సిరంని ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. వింటర్లో మీ స్కిన్ని గ్లోగా చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, 11 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి అందరూ ట్రై చేయొచ్చు. ఏదైనా ఇంగ్రీడియంట్ పడదు అనుకుంటే స్కిప్ చేయండి. ఆల్టర్నేట్గా నేను చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.